పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు ఏలియా. ఆ ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నది ఎవరు? ఎలీషా. ఇలాగే ఎలీషా లాంటి శిష్యులు చాలామంది ఏలియా దగ్గర పనిచేస్తున్నారు. జాగ్రత్తగా గమనించాలి మీరు. ఏలియా దగ్గర పనిచేస్తున్న శిష్యులు భక్తితో భయముతో సేవ చేస్తూ ఉండేవాళ్ళు. దేవుడే మనకు ఆధారం, దేవుడే మన గమ్యస్థానం అని భక్తిలో పెరుగుతున్నారు శిష్యులు. ప్రవక్తల శిష్యులలో దేవుని సేవ చేస్తున్న సేవకుల దగ్గర సేవ చేస్తున్న ఈ సేవకుడు చనిపోయాడు. కుటుంబాన్ని పోషించవలసిన పరిస్థితులు, నా భార్యని ఎలా పోషించాలి, నా 2 కుమారుల్ని ఎలా పోషించాలి అని కుటుంబ పోషణ నిమిత్తము కొన్ని అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చలేక శిష్యుడు చనిపోయాడు. తన భార్య 2 పిల్లలు అనాథులైపోయారు. ఏం చేయాలో తెలియదు. చనిపోయిన ఈ శిష్యుని భార్య ఏదో రకంగా ఇంటిని గెంటుకుంటా ఒక్కో వస్తువు అమ్ముకుంటా బ్రతుకు దినములు అలా గడుస్తున్నాయి. ఈ గడుస్తున్న క్రమంలో అప్పులు వస్తున్నారు. అమ్మా, మీ ఆయన చేసిన అప్పు, నా దగ్గర తీసుకున్న డబ్బు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. ఆ వచ్చిన వారికి ఏదో ఒక సమాధానం చెప్పి బ్రతిమలాడుకొని తర్వాత ఇస్తానని రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అప్పులోళ్ళు ప్రతిరోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎన్నిసార్లు నిన్ను డబ్బు అడిగినా ఏదో కారణం చెబుతున్నావు, నీకు పలానా టైం పెడుతున్నావు. ఆ టైం లోపల నువ్వు కానీ నీ భర్త చేసిన అప్పు తీర్చకపోతే నీ 2 కుమారులను ఆ ఇంట్లో పని మనుషులుగా తీసుకొని వెళ్ళిపోతాను అని బెదిరించి వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న ఈ తల్లి భయాందోళన, తను తెలుసున్న వారందరి దగ్గరికి వెళ్ళింది. ఎవరు కూడా డబ్బు సహాయం చేయలేదు. వారిచ్చిన గడువు దగ్గరకు వచ్చేస్తుంది. ఈమెకి ఏం చేయాలో తెలియలేదు. ఇంకా ఆఖరికి ఎలీషా జ్ఞాపకం వచ్చాడు. ఎలీషా దగ్గర నమ్మకంగా పనిచేశాడు కదా నా భర్త, దైవజనుడి దగ్గరికి వెళ్దాం, ఏ ధనమైనా సహాయం చేస్తాడేమో అనే ఆశతో ఎలీషా దగ్గరికి వచ్చింది. నాకేదో రకంగా సహాయం చెయ్యి మొరపెట్టుకుంది. నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పు. ఆ స్త్రీ అంటది, అయ్యా, నా 2 కుమారుల్ని బ్రతికించుకోవడానికి, నేను బ్రతకడానికి నా ఇంటిలో ఒక్కో వస్తువు అమ్ముకుంటా వచ్చాను. ఆఖరికి ఒక నూనె కుండ ఒకటే ఉంది అనగా అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు, అమ్మా, నీవు నీ ఇంటికి వెళ్ళిపో, 2 కుమారులతో ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి గిన్నెలు, ఖాళీ గిన్నెలు అన్ని పట్టుకొని రండిరా అని చెప్పినప్పుడు ఆ 2 కుమారులు వెళ్ళి ప్రతి ఇంటింటికి తిరిగి ఖాళీ పాత్రలు తీసుకొచ్చారు. సరే, ఆ పాత్రలన్నీ గదిలో పెట్టండి రా అని గదిలో పెట్టి తన 2 కుమారులు ఆమె ఇంటిలో ఉండి తలుపు వేసి ప్రార్థన చేసి దైవజనుడు చెప్పినట్టుగా ఆ నూనె కుండ తీసుకొని ఆ ఖాళీ పాత్రలో పోస్తుంది. ఓ పాత్ర నిండింది, మరలా నూనె వస్తానే ఉంది. అలాగా అన్ని గిన్నెలు నూనెతో నిండి పొంగి పొర్లుతున్నాయి. దేవుని మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన అనేకమైన ఖాళీ పాత్రలను నూనెతో నింపబడ్డాయి. ఆ నూనె కాడ తన 2 కుమారులను కావలి పెట్టి, దైవజనుడా, నువ్వేదైతే చెప్పావో నేను అదే చేశాను. దైవజనుడా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని ఆ తల్లి ఆ దైవజనుడితో చెప్పగా అప్పుడు దైవజనుడు అంటున్నాడు, చూడండి 7వ వచనం, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడైన ఎలీషా దగ్గరకు ఆమె రాగా అప్పు తీర్చుకోవడమే కాదు, ఇంకా మిగులులాగున ఆ మిగిలిన దానితో ఆమెయు
ఆమె కుమారులను బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.